ఏంటి ఏనుగు తొండంలో నుంచి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారా? అయితే ఇది ఏంటో చెప్పేస్తాను. వీడియోని సేవ్ చేసుకోండి, చివరి వరకు చూసేయండి. మీకు అడ్రస్తో పాటు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ఇది మనకి సురారంలో మెదక్ రోడ్ హైవే మీదే ఉంటుంది శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం అనమాట. మెదక్ రోడ్కి పక్కనే ఉంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సి లేదు. మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం అని. ఆ పక్కనే మనకి ఏనుగు తొండంలో నుంచి లోపలికి వెళ్ళాలి అని అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. లోపల మొత్తం చిన్న గృహలాగా చుట్టూ రాలు, ఒక మనిషి వెళ్ళడానికే వీలయ్యేటంత గ్యాప్ అనమాట. చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. లోపల మనకి దేవి విగ్రహం అయితే ఉంటుంది. అది కూడా చూసుకుని అలాగా పైకి వస్తే మెట్ల దారి ఉంది. మెట్ల దారి అంటూ పైకి వెళ్ళిపోయాము డైరెక్ట్ గా. ఇది పైకి వెళ్ళిపోయి ఏంటని చూస్తే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే పెద్ద శివుని విగ్రహం, అలాగే ఆ పక్కనే పెద్ద వినాయకుని విగ్రహం అయితే ఉంది. ఆ మూడు చూసుకొని ఇంకా అలా చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. చల్లని గాలి వేస్తుంది. ఈవినింగ్ అయితే మస్తు ఉంటుంది. మొత్తం సిటీ మొత్తం చూసినట్టు ఉంటుంది. ఆ రోడ్డు, ఆ వెహికల్స్, కొంచెం ఆ నాయిస్ అయితే ఉంటుంది తప్ప వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా చూసుకొని కిందకు వచ్చేసరికి ఇక్కడ రాగి చెట్టు, అలాగే పక్కన ఒక తల్లి టెంపుల్ అయితే ఉంది. ఇంకా అవి కూడా చూసుకొని ముందుకు వెళ్దామని చెప్పి ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ బోర్డు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం వెళ్ళు దారి ఎట్టు అని చెప్పి చూపిస్తుంది. సో అలా పైకి వెళ్ళేసరికి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ పక్కనే కాలు కడుక్కోవడానికి నీళ్లు, రాగి చెట్టు, ఆ పక్కనే నాగదేవత టెంపుల్ ఇవైతే ఉన్నాయి. సో నాగదేవతను కూడా దర్శించుకొని అలాగే పక్కనున్న రాగి చెట్టు ఇవన్నీ చూసుకుని పైకి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళగానే ఇక్కడ శ్రీ సంకట విమోచన హనుమాన్ టెంపుల్ అని అయితే ఉంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. సో మనకి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోదాం. సో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఆ నవగ్రహాలు కూడా దర్శించుకొని ముందుకు వెళ్ళేసరికి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా నంది మీద శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు వీళ్ళందరి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ నేను వెళ్ళేటప్పుడు వీడియో తీసేటప్పుడు ఇక్కడ వాటర్ రావట్లేదు, కానీ ఇక్కడ వాటర్ కూడా వస్తుంది. నేను ఇంకోసారి చూసా, అప్పుడు వీడియో అయితే లేదు. వెనకాల నుంచి వాటర్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోయేసరికి ఇక్కడైతే ఒక మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఆ టెంపుల్కి ముందునే చిన్న శివలింగం అయితే ఉంది. మీరు అభిషేకం అది చేద్దాం అనుకుంటే, మీ చేతి అంతటా మీరు చేద్దాం అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అభిషేకం చేయొచ్చు, ఏదైనా ఇక్కడ చేసుకోవచ్చు. మనకి మెయిన్ టెంపుల్లో స్వామి పంతులు గారు చేస్తారు కాబట్టి మీరు కావాలనుకుంటే మీ చేతితో ఇక్కడైతే చేసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళిపోయాక మనకి మెయిన్ శివయ్యని అయితే దర్శించుకోవాలి. ఈ శివయ్యని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే మనకి ఇక్కడ తల్లి టెంపుల్ ఉంది, అలాగే అటుపక్క మనకి వినాయక స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. ఇవి కూడా దర్శించుకోవచ్చు. అండ్ ఈ వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరితో అయితే వెళ్దాం అనుకున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళి రండి. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ సురారంలో, తప్పక వెళ్ళండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్.